హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి చేస్తున్నాను. ఇదైతే మనకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కొంచెం చింతపండుని తీసుకుని వేడిగా ఉన్న వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుని పాన్ పెట్టేసుకుందాం. అలానే పాన్ బాగా వేడైన తర్వాత మనం పావు కప్పు వరకు పల్లీలని ఇందులో వేసుకోవాలి. పల్లీలు కూడా మనకి ఎక్కువగా వేసుకోకూడదు, పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి పుదీనా మనం వేయించిన తర్వాత కొంచెం అయిపోతుంది కాబట్టి మనం దానికి తగ్గట్టుగా పీనట్స్ని తీసుకోవాలి. ఇవన్నీ మనకి లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చివాసన ఉంటే పచ్చడి అనేది రుచి ఉండదు కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టి బాగా లోపల నుంచి అంత వేగేటట్టుగా వేయించుకోవాలి. అదే పాన్లో పల్లీలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలను వేసుకుని, మనకి ఆవాలు వేస్తే ఆ ఫ్లేవర్ ఆ పచ్చడికి వచ్చే రుచి అంతా కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనం 1 స్పూన్ మాత్రమే ఆవాలను వేసుకోవాలి. అలానే కొంచెం అంటే ఒక పావు స్పూన్ వరకు మనం మెంతి గింజలను వేసుకోవాలి. మెంతి గింజలు వేస్తే మనకి పుదీనా చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. ధనియాలు కూడా ఎక్కువగా వేసుకోకూడదు. మనకి ధనియాలు ఎక్కువగా వేసుకుంటే ఆ ధనియాల స్మెల్ వచ్చేసి మనకి పచ్చడి అంతా కూడా పాడైపోతుంది కాబట్టి మనం ధనియాలను కూడా తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి మీరు ఎంతైతే కారం తింటారో అంతా చూసుకుని వేసుకోవాలి. కొన్నిసార్లు మనకి కారం ఎక్కువ ఉంటాయి, కొన్నిసార్లు తక్కువ ఉంటాయి, చూసుకుని వేసుకోవాలి. ఇవి బాగా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ముందే శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకులన్నీ కూడా వేసి కొంచెం సేపు దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకంతా మనకి కొద్దిగా అంటే ఇలా మనకి మెత్తగా ఇలా అయితే సరిపోతుంది, మరి డ్రైగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, మిర్చి అన్నీ కూడా వేసుకుని అందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. అలానే ఒక 4 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇలా మనకి ఈ పొడి అంతా కూడా పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే కొద్దిగా చింతపండు అంటే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని, అలానే చింతపండుతో పాటు వచ్చిన వాటర్ను కూడా అందులో వేసేసుకోవాలి. పుదీనా కూడా వేసి మొత్తం అన్నీ కూడా బాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. మనకు ఆయిల్ పచ్చడి తిరగమూతకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఆవాలను కూడా వేసి బాగా చిటపటమని బాగా వేగిన తర్వాత మనకి ఆవాలు బాగా వేగాలి. మనకి ఆవాలు ఎంత మంచిగా వేగితే అంత రుచి వస్తుంది పచ్చడి. అలానే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని ఇవి కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పచ్చంతా వేగిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కూడా బాగా అన్నీ కూడా వేగిన తర్వాత చివరగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా బాగా కలిపి ముందే మిక్సీ పట్టిన ఈ పుదీనా పచ్చడి అంతా కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసి ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయింది. నిజంగానే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే మనం రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనం ఒట్టిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. ఇది అయితే మనకి మంచి రుచితో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.